తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ప్రతి సర్వే చెబుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 110 నుంచి 140 సీట్ల వరకు తెలుగుదేశం సాధిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు 1000% తథ్యమని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికేనని చెప్పారు. వైకాపా అరాచకాలను, భాజపా తప్పుడు పనులను ఎండగట్టామన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై ప్రతిరోజు జరిగిన దాడులను సమర్థంగా ఎదుర్కొన్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని, సకాలంలో స్పందించి కుట్రలను భగ్నం చేశామన్నారు. కుట్రలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలకు పిలిపించామని, ప్రజలు తదనుగుణంగా కదిలి వచ్చారని చంద్రబాబు చెప్పారు. ఓట్లు వేయకుండా వెనక్కు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి వచ్చి ఓట్లు వేశారన్నారు. 23 పార్టీల పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమేనన్న చంద్రబాబు 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. కౌంటింగ్ వారం రోజులు ఆలస్యమవుతుందనేది కట్టుకథలు మాత్రమేనన్న ఆయన ఈవీఎంలపై ప్రజలు విశ్వసనీయత కోల్పోయేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.